నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం 17వ రోజుకు చేరుకున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర గోదావరి జిల్లాలో సీఎం జగన్ కు అపూర్వ స్వాగతం పలుకుతున్న అభిమానులు పార్టీ శ్రేణులు జనసంద్రంగా రోడ్ షో అట్టహాసంగా బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి నామినేషన్ ర్యాలీ నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి అందజేసిన సుజనా చౌదరి ర్యాలీలో పాల్గొన్న బీజేపీ జనసేన టీడీపీ పార్టీల నేతలు 63వ డివిజన్లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కేశినేని నాని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ దేవాలయాలను కూల్చివేసిన దుర్మార్గులు చంద్రబాబుని విమర్శ సీఎం జగన్పై దాడి ఘటనలో టీడీపీ నేతల ప్రమేయం ఉందని ఆరోపణ 13వ డివిజన్లో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించిన వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ రాష్ట్రంలో అభివృద్ధి అంటే జగన్ ప్రభుత్వమే గుర్తుకు వస్తుందని వెల్లడి ఇక డీటెయిల్స్ చూస్తే మేమంతా సిద్ధం బస్సు యాత్రకు విశేష స్పందన లభిస్తోంది 17వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర తణుకు రావులపాలెం జొన్నాడ పొట్టిలంక మీదుగా కొనసాగుతోంది సీఎం జగన్ కు ప్రజల్లో అమితాదరణ లభిస్తోంది కిలోమీటర్ల కొద్దీ వీరాభిమానులు వెన్నంటి వస్తున్నారు రోజులు తరబడి జిల్లాలు దాటి ఎండ వాన లెక్క చేయకుండా వ్యయ ప్రయాసాలను పట్టించుకోకుండా వేలాది కిలోమీటర్లు మేర సీఎం జగన్ వెంట ప్రయాణం చేస్తున్నారు నిప్పులు జరుగుతున్న మంటలను కూడా లెక్క చేయకుండా వేలాది మంది వేచి చూసి మరీ సీఎం జగన్ కు స్వాగతం పలుకుతున్నారు రావులపాలెం సెంటర్లోనైతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జనం ఉప్పెన్లా తరలివచ్చి అఖండ స్వాగతం పలికారు నామినేషన్ వేసే ముందు చిట్టినగర్ కొత్త అమ్మవారి ఆలయంలో సుజన ప్రత్యేక పూజలు చేశారు తొలుత చిట్టినగర్ నగరాల దేవస్థానంలో దుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన నామినేషన్ ర్యాలీ కార్యక్రమం ప్రారంభమయ్యింది చిట్టినగర్ కేబీఎన్ కళాశాల బ్రాహ్మణ వీధి రథం సెంటర్ మీదుగా భవానీపురం ఎన్నికల అధికారి కార్యాలయం వరకు ఈ ర్యాలీ కొనసాగింది నామినేషన్ కార్యక్రమానికి ప్రజలు విశేష సంఖ్యలో తరలివచ్చారు బీజేపీ జనసేన టీడీపీ నేతలు ఆయనతో పాటు ర్యాలీలో పాల్గొన్నారు మహాలక్ష్మి గారి ఆశీస్సులతో ఈ సెంటర్ చిట్టినగర్లో మనం ఎప్పుడైనా ఆలోచించాలంటే మన చిట్టి గారిని మర్చిపోలేం చిట్టి గారు మన స్వతంత్ర సమర యోధి ప్రజాసేవలో ఎంతో నిమగ్నమైన ఉన్నారు ఆయన పేరు ఎప్పుడు కూడా చిరస్థాయిగా నిలబడింది అని అంటే ఒక మనిషి అనేవాళ్ళు ఉంటే అలా ఉండాలి ఆయన లేకపోతే మనకి పాల ఫ్యాక్టరీ లేదు ఆయన ఎన్నో త్యాగాలు చేసి ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చినా సరే కుల మతాలకు అతీతంగా ఇక్కడ ప్రజానీకానికి మంచి జరగాలనే ఉద్దేశంతో అనేక సేవా కార్యక్రమాల్లో ఆ రోజుల్లో నిమగ్నమై ఉన్నారు అంటే ఆయనలాగానే పశ్చిమ నియోజకవర్గం నాకు కూడా పేరు సంపాదించుకోవాలని చెప్పి కోరిక ఉన్నది కాబట్టి పశ్చిమ నియోజకవర్గం రాష్ట్రంలో అభివృద్ధి అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే గుర్తుకు వస్తుందని వైసీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ ప్రశంసించారు విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని ఎలక్ట్రిసిటీ కాలనీ 13వ డివిజన్లో అవినాష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోయాయని తెలిపారు రాష్ట్రంలో అభివృద్ధి అంటే జగన్ ప్రభుత్వమే గుర్తుకు వస్తోందన్నారు ప్రజలను మభ్యపెట్టి కాలం గడుపుతున్న స్థానిక టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అంటూ విమర్శించారు జూన్ 4 తర్వాత రామరాజ్యం తలపించే జగన్ పాలన ప్రారంభమవుతుందన్నారు ప్రజలు కోరుకుంటున్నది జగన్ ప్రభుత్వమేనని తెలిపారు నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తులను ప్రజలు ఎప్పుడూ అండగా ఉంటారన్నారు ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు 6 కోట్ల రూపాయలు చేస్తాం జరిగింది పక్కనే తోటవారి వీధి ఉంది గతంలో ఆ ప్రాంతంలో ప్రజానికం ఎన్నో ఇబ్బందులు పడితే ఈరోజు తోటవారి వీధిలో రోడ్డు వేయించిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం 6 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేసాం దాదాపుగా 57 కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలు 57 కోట్ల రూపాయలతో దాదాపుగా ఇక్కడ 4 సచివాలయాలు ఉన్నాయి 4 సచివాలయాల్లో కూడా 57 కోట్ల రూపాయలతో ప్రజానికానికి నేరుగా సంక్షేమ రూపంలో ఈరోజు డబ్బులు అందజేస్తున్నారు జరుగుతుంది మేము ఒకటే అడుగుతున్నాం తెలుగుదేశం పార్టీ నాయకులు గద్దె రామ్మోహన్ కానివ్వండి మిగిలిన నాయకులు కానివ్వండి మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఇలాంటి కార్యక్రమాలు ఏ రోజైనా చేశారా ఇలాంటి సంక్షేమ పథకాలు ఏ రోజైనా చేశారా ఈరోజు 13వ డివిజన్లో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మీరు ఏ రోజైనా చేశారా ఈరోజు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం కానివ్వండి సంక్షేమ కార్యక్రమాలు గారి చేయకుండా కేవలం ప్రజానికాన్ని మభ్యపెట్టే విధంగా అవునండి పట్టమట ప్రాంతం అవునండి కృష్ణలంక ప్రాంతం అవునండి 3 ప్రాంతాల్లో కూడా ఈరోజు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ముందుకెళ్తున్నాం
ప్రతి చోట గారు ప్రజానికం స్వాగతిస్తున్నారు. ఈరోజు ఎంపీగా పెద్దలు కేశినేని శ్రీనివాస్ నాని గారిని, అదేవిధంగా ఈరోజు ఎమ్మెల్యేగా మీ బిడ్డగా మీ ముందుకు వస్తున్న నన్ను గారు 1వ తారీఖు తర్వాత రామరాజ్యం అనండి, లేకపోతే ప్రజారాజ్యం అంటే ప్రజలు కావాలనుకున్న రాజ్యం జగన్మోహన్ రెడ్డి గారిది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వమే. ఈరోజు ప్రజానికం అందరు గారా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిపాలన ఇంకా కొనసాగాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే మాకు సంక్షేమ పథకాలు ఉంటాయని చెప్పని ఈరోజు ప్రజానికం కోరుకుంటున్నారు. ఈరోజు వాళ్ళు అనుకుంటున్నారేమో రామరాజ్యం అని చెప్పని, కానీ ప్రజానికం పేరు నాని గారు అబ్బాయి కిట్టు అని అంటున్నారు. పక్కన ఉన్న లోకేష్ ఈరోజు 5 సంవత్సరాలు తండ్రి ముఖ్యమంత్రిగా, తను మంత్రిగా అంటే గెలవకుండానే మంత్రిగా ఇచ్చేసి చివరికి ముఖ్యమంత్రి గారి అబ్బాయి ఓడిపోయారు అనేది ఎవరికి వచ్చింది? ఎవరి చేతకానాలు? ఈరోజు 2.5 సంవత్సరాలు మంత్రి గారు అబ్బాయిగా ఉన్నారు, కానీ ఏ రోజు గారు మంత్రి గారు అబ్బాయిలా కాకుండా ప్రతినిత్యం గారు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్ళిన వ్యక్తి ఈరోజు పేరుని కిట్టు. అసలు ఎవరైతే వ్యాఖ్యానించారో పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఎలా వచ్చారు? ఎవరు వారసత్వం ద్వారా వచ్చారు? 3వ డివిజన్లో 6 కోట్ల రూపాయలతో అభివృద్ధి జరిగే విధంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అవినాష్ గారు అద్భుతమైనటువంటి అవకాశాన్ని మా డివిజన్కి అందించడం జరిగింది. ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రాకపోయినప్పటికీ కూడా ఆయన అద్భుతంగా మరి అభివృద్ధి కార్యక్రమం వైపుగా ఈ డివిజన్ని నడిపించారు. మరి అటువంటి అభివృద్ధిని ఈ రోజున ఆయన నడిపించడానికి మేమందరం ముందడుగు వేసి ఈ రోజున ఓటర్ల దగ్గరికి కలిసినప్పుడు వాళ్ళల్లో కళ్ళల్లో ఆనందం. దేవాలయాన్ని కూల్చివేసిన దుర్మార్గుడు చంద్రబాబు అని మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. శ్రీరామనవమి రోజున నీచ రాజకీయాలకు పాల్పడింది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కాదా అంటూ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సూటిగా ప్రశ్నించారు. 63వ డివిజన్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయవాడలో సీఎం జగన్ బస్సు యాత్ర సక్సెస్ అయిందని, బోండా ఉమా సునకానందం పొంది దాడులకు పాల్పడ్డారన్నారు. ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ బోండా ఉమా వారిద్దరి కుమారులు రౌడీయిజం, గుండాయిజానికి నిలువెత్తు నిదర్శనమన్నారు. బోండా ఉమా బుడమేరును ఆక్రమించి కబ్జాలకు పాల్పడిన వ్యక్తి అన్నారు. కామాంధుడు, కీచకుడు, కాలకేయుడు బోండా ఉమాని దుయ్యబట్టారు. కూడా కబ్జా చేసినటువంటి నేపథ్యం ఉంది ఈ బోండా కుటుంబానికి. అట్లాగే బుడమేరును ఆక్రమించి కూడా భూములు కబ్జా చేసిన పరిస్థితి ఉంది. అట్లాగే అతను ఒక కామాంధుడు, కీచకుడు, కాలకేయుడు. అతని 2 కుమారులు కూడా అంతే. మొదటి నుంచి కూడా ఈ సెంట్రల్ నియోజకవర్గంలో పాగా వేసి 2014 నుంచి 19 వరకు ఎమ్మెల్యే అయ్యి ఏ రకంగా ఇక్కడ దోచుకున్నాడో అందరికీ తెలుసు. అట్లాగే రౌడీజం కూడా అతని నైజం అందరికీ తెలుసు. సో ఖచ్చితంగా ఏదైతే ముఖ్యమంత్రి గారి పర్యటన ఉందో ఆ రోజు చాలా అనూహ్యమైనటువంటి స్పందన విజయవాడ ప్రజలు నుంచి లభించింది ముఖ్యమంత్రి గారి పర్యటనకి. అట్లాగే ఆ రోజు ఖచ్చితంగా దాడి చేసినటువంటి దాంట్లో బోండమ్మ అతని 2 కుమారుల ప్రమేయం ఉందని మేము చెప్తున్నాం. అది ఖచ్చితంగా నిజమని చెప్పి అతని మాటలు బట్టి అప్రూవ్ అయింది. ఏంటంటే ముందేమో కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు, వెల్లంపల్లి గారు, కేశినేని నాని కలిపి చేయించుకున్నారు దాడి. చంద్రబాబు నాయుడు శ్రీరామనవమికి ఒక ట్వీట్ చేశాడు. అంటే ఎవరైనా కానీ పండగ రోజు నాడు అందరూ బాగుండాలి, అందరికీ కూడా శుభాకాంక్షలు, ఏది నిన్న శ్రీరామనవమి కాబట్టి శ్రీరామచంద్ర ఆశీస్సులు అందరికి ఉండాలని చెప్పని చెప్పడం అనేది ఒక పెద్ద మనిషిగా ఆనవాయితీగా పెట్టడం అనేది మంచి పద్ధతి. అలా కాకుండా దుర్మార్గంగా వాళ్ళ చేతులతోనే గతంలో దేవాలయాలను కూల్చేసిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. అదేవిధంగా మొన్న రామతీర్థం కానీ అంతర్వేది కానీ కోవిడ్ కరోనా టైంలో కొంతమంది దుండగులు దేవాలయాల మీద దాడులు చేస్తే రామతీర్థం దేవాలయం అయితే కనుక అత్యంత అద్భుతంగా జనరల్గా గతంలో అరాకొర సౌకర్యాలతో ఉండే దేవాలయాన్ని రాతి కట్టడం కట్టి యాజ్ ఇట్ ఈజ్గా అదే రాముల వారిని టీటీడీ దేవస్థానం ద్వారా విగ్రహాలను చేయించి 9 నెలల్లోనే ఆ గుడిని కట్టడం కానీ ప్రతిష్ఠించడం కానీ జరిగింది. అంతర్వేది దేవాలయ రథం అయితే కనుక యాజ్ ఇట్ ఈజ్గా అదే రథాన్ని చోట కూడా చాలా స్పందన బాగుంది. అలాగే మరి జగన్ గారి మీద జరిగిన దాడికి సంబంధించి వెల్లంపల్లి శ్రీని గారిని అందరూ కూడా పరామర్శించి అయ్యా నీకు తప్పకుండా మద్దతుగా ఉంటాం,
వాళ్ళ తగిన బుద్ధి చెప్తాం ఓటు రూపంలో కూడా ఆయనకి అండగా చాలా ధైర్యంగా చెప్పారు. మరి ఇందాక ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీను గారు చెప్పినట్టుగా దేవాలయాల గురించి దేవుళ్ళ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు నాయుడికి వాళ్ళ కుటుంబానికి లేదు. కారణం ఏంటంటే వాళ్ళు మాట్లాడితే దెయ్యాలు వేదాలు ఒలించడం తప్పితే జనాలు హర్షించే పరిస్థితులు ఉండరు. 18వ డివిజన్లో మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గద్దె అనురాధ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని విజయాన్ని కాంక్షిస్తూ మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గద్దె అనురాధ 18వ డివిజన్లో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. గతంలో టీడీపీ చేసిన అభివృద్ధిని వివరిస్తూ వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించి ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు. రోడ్లు అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థని ఏ రకంగా అభివృద్ధి చేశాం వాళ్ళంతా చూశారు. మరి రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం, గద్దె రామ్మోహన్ గారిని మేము గెలిపిస్తామంటూ మరి మీరు ఏ ఆందోళన పడాల్సిన అవసరమే లేదు. ప్రజలు ఎదురొచ్చి తెలియజేస్తూ ఉన్నారు. రేపు ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ కూడా నష్టపోయిన సందర్భం ఉంది. అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులు, వ్యాపారులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ రివర్స్ పిఆర్సీ వేసింది ఎవరు? మీరు కదా. మరి గతంలో 43% ఫిట్మెంట్ ఆ రోజున ఉద్యోగులకి చంద్రబాబు నాయుడు గారు ఇస్తే మరి మీరొచ్చి 26%, 23% అంటూ వాళ్ళ జీతాలని ఈ రోజున దాదాపుగా 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయారు. ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ వాళ్ళు లక్షల్లో నష్టాన్ని లెక్కేసుకుంటా ఉన్నారు. మేము ఎదురొచ్చి ఇవాళ చంద్రబాబు గారిని గెలిపించాల్సిన బాధ్యత. పెత్తందారులకు గుణపాఠం చెప్పండి అని ఎమ్మెల్సీ రూహుల్లా ప్రజలను కోరారు. 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేట సుబ్బరాజునగర్లో విజయవాడ సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు, పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శ్రీనివాసులను గెలిపించాలని కోరుతూ వెల్లంపల్లి శ్రీనివాస్ సోదరుడు రామకృష్ణ స్థానిక కార్పొరేటర్ ఈసిరపు దేవిరాజుతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తోందని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రూహుల్లా పేర్కొన్నారు. వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయించిన ఘనత ఈ డివిజన్లో ఉంది. ప్రతి రోడ్డు అభివృద్ధికి, ప్రతి రోడ్డు సీసీ రోడ్డు, అదేవిధంగా ఏంటంటే 24 రోడ్ల నుంచి 30 రోడ్లు దాకా మన ఇప్పుడు 57వ డివిజన్లో జరిగింది. అదేవిధంగా వీధి లైట్లు కానీ, సైడ్ డ్రైనేజీలు కానీ, ప్రతి అభివృద్ధి పని, ప్రతి పథకాలు ప్రతి గుమ్మానికి వెళ్ళినాయి. అన్నా జగనన్నకి మేము రుణపడి ఉన్నాం. మా ఓటు, మా అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుకేసి జగనన్న గెలిపిస్తామన్నా అది మా బాధ్యత అన్న అంటున్నారు. దేనికంటే మా పేదల పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారిది అన్నా. నేను ఈ పేదల పక్షంగా ఉండేది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నని ఇంత వివరంగా నవ్వుతూ చిరునవ్వులతో చెప్తుంటే ఆ అక్క చెల్లెలు మాకు ఎంతో ఆనందంగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము పనిచేస్తున్నందుకు మాకు పెద్ద గౌరవంగా ఉంది. దేనికంటే జగనన్న పేదరికం అంటే జగనన్న. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో కూడా సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఈ డివిజన్ నుంచి మంచి మెజార్టీ తెప్పించి వెల్లంపల్లి గారికి మంచి మెజార్టీతో గెలిపిస్తాం. మనం ఇప్పుడు చూస్తున్నాం అనేది మొన్న జగనన్న ఇక్కడ వస్తే రాళ్ల దాడి చేసింది ఎవరో ఇప్పుడే బయటపడుతుంది. నండి రాళ్ల దాడి చేసి పైగా ప్రెస్ మీట్లు చెప్పి నండి డివిజన్లో గడప గడపకి మన ఎల్లంపల్లి శ్రీనన్న తమ్ముడు గారు, ఎమ్మెల్సీ గారు, ప్రజలందరం కూడా నాయకులు అందరం కూడా కలిపి గడప గడపకి వెళ్ళడం జరిగింది. ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా మాకు పథకాలు వచ్చాయి, జగనన్న వల్ల మాకు అభివృద్ధి జరిగింది, మేమందరం కూడా జగనన్నకు ఓట్లు వేస్తాం, అలాగే సెంట్రల్ నియోజకవర్గంలో కూడా ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారికి ఓట్లు వేస్తామని కూడా చెప్తున్నారు. ఈ డివిజన్లో గతం 21 సంవత్సరం నుంచి రిజిస్ట్రేషన్లు అవ్వలేంది. జగనన్న వచ్చిన తర్వాత మాకు తమ్ముడు గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ రహోలా గారు, అదేవిధంగా కార్పొరేటర్ గారు, అదేవిధంగా నా తోటి నాయకులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా పర్యటించడం జరిగింది. అరుణోదయ నగరం, సుబ్బరాజు నగరం, అమరావతి కాలనీ, సుందరమ్మ దిబ్బ ఏరియాలో పర్యటించడం జరిగింది. ఈ ఏరియాలో ఎన్నో అభివృద్ధి పథకాల పనులు కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా చేశామని గర్వంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే టీడీపీ వాళ్ళకి ఓటు అడిగే హక్కు కూడా ఈ ప్రాంతంలో లేదని తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న ఇళ్ల రిజిస్ట్రేషన్ చేసిన ఘనత ఎవరైనా ఉన్నారంటే. బూడిద సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం నా వంతు కృషి చేస్తానని మైలవరం అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. బూడిద సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం నా వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఇబ్రహీంపట్నంలోని 12, 13, 14 డివిజన్లలో గడప గడపకు టీడీపీ ప్రచారాన్ని ఎమ్మెల్యే అభ్యర్థి వసంత వెంకట కృష్ణప్రసాద్ నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్
ఎన్టీటీపీఎస్ కాంట్రాక్టు కార్మికుల రెగ్యులరైజేషన్ సమస్యపై అధినేత చంద్రబాబు నాయుడుతో చర్చించిన తర్వాత కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై మరియు మైలవరం నియోజకవర్గ మేనిఫెస్టో విడుదల చేస్తామన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలో ఇంటింటికి త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం మరియు బూడిద చెరువు అక్రమ నిర్వలపై స్పందించి నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల ప్రజల సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తానని తెలిపారు. వెల్లంపల్లి శ్రీనివాసరావుని ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించాలని మల్లాది విష్ణు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వెల్లంపల్లి సోదరుడు వెల్లంపల్లి రాఘవ తదితరుల కుటుంబ సభ్యులు, 32వ డివిజన్ ఇన్ఛార్జ్ గుండె సుందర్పాల్, కోఆప్షన్ సభ్యురాలు గుండె సుభాష్నితో కలిసి స్థానిక అయోధ్యనగర్, రామలింగేశ్వరపేట తదితర ప్రాంతాల్లో పర్యటించి ప్రతి ఇంటికి వెళ్లి వెల్లంపల్లి శ్రీనివాసరావును ఆదరించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. జగనన్న నిలబెట్టిన మన అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గ ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 32వ డివిజన్ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వెల్లంపల్లి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కరెంటు బిల్లులు లేని రాష్ట్రం మా లక్ష్యమని యంగ్ సీనియర్ రీచ్ కామన్ పీపుల్ కింగ్స్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తెలిపారు. ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పథకాలను అందిస్తూ అదనంగా వాటితో పాటు ఉచిత హరిత విద్యుత్ని బిల్లు లేకుండా మా పార్టీ అందిస్తోందని యంగ్ సీనియర్ రీచ్ కామన్ పీపుల్స్ కింగ్స్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు సైంటిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ భాస్కర్ చాగంటి తెలిపారు. బుధవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నో పరిశోధనలు చేసి ఖర్చు లేకుండా విద్యుత్ ఉత్పత్తిని కనుగొన్నామని, దానికి సంబంధించిన పేటెంట్ కూడా పొందామని తెలిపారు. దీని ద్వారా ప్రపంచ అగ్రరాజ్యాలు ఇవ్వలేనిది, ఎక్కడా లేనిది, ఈ దేశంలో ఎప్పుడూ చేయలేనిది ఇప్పుడు మన దేశంతో పాటుగా మన రాష్ట్రంలో ప్రతి ఇంటికి బిల్లు లేని ఉచిత హరిత విద్యుత్తు అందించవచ్చునని తెలిపారు. సీనియర్ రిచ్ కామన్ పీపుల్ కింగ్స్ పార్టీ అనే ఒక పార్టీని తీసుకొచ్చి స్థాపించి ముందరకు అడిగేసి మీ అందరికీ సేవ చేయాలనే దృక్పథంతో వచ్చామండి. నా పేరు డాక్టర్ శ్రీనివాస్ భాస్కర్ చాగంటి. నేను యంగ్ సీనియర్ రిచ్ కామన్ పీపుల్ కింగ్స్ పార్టీకి అంటే ఈ మొత్తం అంతా డిజైన్ చేసి నిర్వర్తించి దీన్ని సృష్టికర్త, దీన్ని మొత్తం అంతా తీసుకొచ్చింది నేనేనండి. ఈ సొంతంగా నా పార్టీకి సంబంధించి పార్టీకి ఎక్కడ కూడా టెక్నాలజీ బేస్డ్ అప్లికేషన్తో ఏ పొలిటికల్ పార్టీ రాలేదు. ఒక పొలిటికల్ పార్టీ బ్యాకప్ ఎక్కడి నుంచి వస్తుందండి? డబ్బుతో వస్తుంది. మేము ప్రజల డబ్బు తీసుకుని ఒక పొలిటికల్ పార్టీ పెడతామనే ఉద్దేశంతో ఎప్పుడూ లేము. మా సొంత డబ్బులు వెచ్చించి మా సొంత జీవితాన్ని పడంగా పెట్టి 35 సంవత్సరాలు మేము ఆవిష్కరణలో ఉండి 35 సంవత్సరాల్లో 350 మేము ఆవిష్కారాలు చేసి నేషనల్ ఇంటర్నేషనల్ పేటెంట్స్ ఉన్నాయి, మాకు కాపీ రైట్స్ ఉన్నాయి. 200 కంట్రీస్లో మాకు ఈరోజు బిజినెస్ చేసుకోవడానికి మాకు అవకాశాలు వచ్చాయి. మేము త్వరలోనే ఒక 5 లక్షల కోట్ల రూపాయలు భారతదేశానికి ఒక టన్ను బొగ్గు కాల్చినందుకు 2.68 టన్ కార్బన్ ఉత్పత్తి అవుతుంది. ఒక టన్నుకి $120 వరల్డ్ బ్యాంకు తదితర బ్యాంక్స్ మనకిస్తాయి, మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇలా తీసుకుంటే ఒక మెగావాట్కి మనం తయారు చేసిన విద్యుత్ ప్రకారంగా తీసుకుంటే ఫ్రీగా ఇచ్చి బదులు కూడా రూపాయి ఇవ్వచ్చు మనం. అలాంటి టెక్నాలజీని మేము తయారు చేసాము. ఇలాంటి టెక్నాలజీని కనుక ప్రోత్సహిస్తే బరువు, వేగము, వ్యాసము ముడిసరుకు కింద తీసుకున్నప్పుడు ఆ చలన శక్తి అనే ఒక సిస్టమ్ ప్రకారంగా ఇనర్షియా క్రియేట్ అవుతుంది. ఇనర్షియా క్రియేట్ అయినప్పుడు ఈఎంఎఫ్ ఉంటుంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ జనరేటర్ మీద లోడ్ పడుతుంది. 2 మెగావాట్ల జనరేటర్కి 1.4 మెగావాట్ లోడ్ వేయచ్చు. అంటే 1.4 మెగావాట్ అవతల లోడ్ ఉంటుందన్నమాట. సో దాని ప్రకారంగా మన అవతల లోడ్ని బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఆ లోడ్కి సంబంధించిన ఇనర్షియా. గన్నవరం ఉమ్మడి టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ నామినేషన్ దాఖలు చేశారు. గన్నవరం నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి యార్లగడ్డ వెంకట్రావు తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ వేశారు. నామినేషన్కు సతీ సమేతంగా గన్నవరం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు యార్లగడ్డ. నామినేషన్ వేసిన అనంతరం జై యార్లగడ్డ, కాబోయే ఎమ్మెల్యే యార్లగడ్డ అంటూ నినాదాలు చేశారు. స్వాతి సెంటర్లో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణ మహోత్సవం, పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేకంగా శ్రీరామనవమి వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా నిర్వాహకులు తెలియజేశారు. ఇది 11వ సంవత్సరం శ్రీరామ కళ్యాణం ఈ అంగరంగ వైభవంగా జరుగుతుంది.
ఈరోజు 17/4/2024 ఈరోజు శ్రీరామనవమి కళ్యాణం చాలా అంగరంగ వైభవంగా జరిగింది. రేపు ఉదయం పట్టాభిషేకం, ఎల్లుండు 19వ తారీఖు నాడు పవళింపు సేవ, 20వ తారీఖు నాడు అన్నప్రసాదం జరుగుతుంది. కావున భక్తులందరూ తప్పకుండా వచ్చి మీ అందరూ ఇక్కడ వచ్చి స్వామివారి కృప పొందగలరని ఆశిస్తూ ఇట్లా ప్రతి ఏడు మేము చేసే అదృష్ట భాగ్యాన్ని ఆ స్వామివారు మాకు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. నారాయణ స్వామి, నేను ఎక్స్ కార్పొరేటర్ భవానీపురం. సాయి అధికారి రియల్ ఎస్టేట్ వారి సౌజన్యంతో ఈ భక్తులు వీళ్ళందరితోటి సుమారు 11 సంవత్సరాల నుంచి ఈ శ్రీరామనవమి దిగ్జయంగా చేస్తూ ఈ దేవుడి ఈ శ్రీరామచంద్రమూర్తి కృప పాత్రలు అవుతుందని కోరు. నా పేరు వెంకటేశ్వరరావు. సాయి నిహారిక ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో శ్రీరామనవమి 11 సంవత్సరాలుగా జరుగుతున్నాము. దేవుడు అందరినీ శుభ్రంగా చూడాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 17వ రోజుకు చేరుకున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర. గోదావరి జిల్లాలో సీఎం జగన్ కు అపూర్వ స్వాగతం పలుకుతున్న అభిమానులు, పార్టీ శ్రేణులు జనసంద్రంగా రోడ్ షో. అట్టహాసంగా బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి నామినేషన్ ర్యాలీ. నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి అందజేసిన సుజనా చౌదరి. ర్యాలీలో పాల్గొన్న బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీల నేతలు. 63వ డివిజన్లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. దేవాలయాలను కూల్చివేసిన దుర్మార్గుడు చంద్రబాబుని విమర్శ. సీఎం జగన్పై దాడి ఘటనలో టీడీపీ నేతల ప్రమేయం ఉందని ఆరోపణ. 13వ డివిజన్లో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించిన వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్. రాష్ట్రంలో అభివృద్ధి అంటే జగన్ ప్రభుత్వమే గుర్తుకు వస్తుందని వెల్లడి. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.